పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహిళా దొంగల గ్యాంగ్ హల్చల్. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ. పంట నష్టంపై రైతు సంఘం నాయకుల ఆందోళన. దొంగలు దేవుడి హుండీకే కన్నం వేసిన ఘటన. అణు పరీక్షలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ ను ఓడించాలని జూబ్లీహిల్స్ ప్రజలను మోకాళ్లపై నిలబడి వేడుకున్నారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా వాగ్దానాలు మాత్రమే చేసిన ప్రభుత్వంపై తీవ్ర నిరాశ వ్యక్తమవుతుంది. ప్రజలు తమ ఓటుతో సమాధానం చెప్పాలని నిరుద్యోగులు కోరుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వేడుకుంటున్నాము. మోకాల మీద కూర్చొని కూడా మేము చెప్తున్నాము, దయచేసి కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయకండి. మరీ చెప్తున్నాం, మేము ఎంత నష్టపోతే ఇంత బాధపడతామో చూడండి, ఒకసారి అర్థం చేసుకోండి. నిరుద్యోగులం ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇంత ఆవేదన చెందుతున్నామంటే మా ఇంట్లో పరిస్థితులు ఏవి కూడా మాకు చక్కగా లేవు. మేము చాలా బాధపడుతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాము. అంత ఇబ్బంది పడే మేము ఇక్కడ నామినేషన్లు వేసినాము. ఇగోండి మా ప్లకార్డ్స్ కూడా ఇవే. మొత్తం ఉద్యోగాలు అమ్ముకున్నారు. జీవో 29 చెప్పేసి, మీకు అంటే మీరు పెద్దవారు కాబట్టి ఇవి మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఇవన్నీ మాకు తెలుసు. ఈ జీవోల వల్ల మేము ఉద్యోగాలు కోల్పోయినాము చాలా మంది. అందుకే మేము ఇట్లా రోడ్ల మీదకి వచ్చినాము. దయచేసి మీరు అందరు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటేయకండి. నేను చెప్పడం కాదు, మన ఇంట్లో ఉండే మహిళలకి ఫ్రీ బస్ అని చెప్పారు, కానీ మీతోనే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇవి మేము చెప్తున్నాం కాదు, మీరు చూస్తున్నారు. రియల్ గా మీరే బస్సులు ఎక్కినప్పుడు మీరు గమనిస్తున్నారు ఇవన్నీ. దయచేసి ఇవన్నీ మేము చెప్పడం కాదు, ఒకసారి మీరు పెద్దలు గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, గెలిపించండి అని మేమే నిరుద్యోగులం అందరం కూడా వెళ్లి అందరికి ప్రచారాలు చేసినాము, బస్సు యాత్రలు చేసినాము. కానీ ఈ రోజు మమ్మల్ని పట్టించుకోని పరిస్థితి. మేము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇలా రోడ్ల మీదకి వచ్చి మనకి మనమే చెప్పుకోవాలి కాబట్టి మేమే వచ్చినాము. దయచేసి అర్థం చేసుకోండి అందరూ. మీకు దండం పెడతాం చేతులెత్తి, కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటేయకండి. భారీ వర్షాలతో వరంగల్ నగరం కూడా అతలాకుతలమైందని, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కేవలం హన్మకొండ నియోజకవర్గానికి పరిమితం కావడం ఇక్కడ ప్రజల దురదృష్టమని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు ఆరోపించారు. వరంగల్ ఓసిటీలోని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కేవలం వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి పరిమితం కావడం సరైనది కాదని, ఇక్కడ ఉన్న మంత్రి కొండ సురేఖ అసమర్థత వల్లే సీఎం వరంగల్ నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాలు పర్యటించలేదని, గతంలో శాసనసభ్యురాలిగా గెలిచిన సురేఖ వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నో మోసపూరిత మాటలు పలికిందని, అవి ఇప్పటికీ తూర్పు ప్రజలు మర్చిపోలేదని, ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఎన్నో ఆశలతో ఉన్న తూర్పు ప్రజలకు నిరాశ మిగిలిందని బేషరతుగా మంత్రి కొండ సురేఖ తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ప్రదీప్రావు డిమాండ్ చేశారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందంటే ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయాన మా మంత్రి ఎంబడి పోతరా నగర్ పోతరా నగర్ నుంచి సంతోష్ మత కాలనీ బిఆర్ నగర్ ఎంత దూరం అంటే ఇక్కడి ప్రజలు ముఖ్యమంత్రిని కానీ ముఖ్యమంత్రి వచ్చి చూస్తే 4 పైసలు వస్తాయని ఆశపడి అంటే సుమారు దగ్గర 10,000 కుటుంబాలు ఎక్కడి నుంచో బయట నుంచి ఇక్కడ పనులు దొరుకుతాయని వచ్చి చెట్లు అయ్యి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇలా పరిస్థితి ఎంత అధ్వానంగా. 2003లో వరదలు వచ్చినప్పుడు మేము ఓట్లు వేసుకుంటున్నాం. నేను భారతీయ జనతా పార్టీ తిరిగినా
కొండమురళి సురేఖ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియదు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, మీ శాశ్వత పరిష్కారం చూస్తాం, ఈసారి మాకు అధికారంలో వచ్చి 2 ఏళ్ళు అయింది. ఎక్కడ చూపిస్తాను ఇప్పటికి 2 సార్లు ఆమె తెచ్చిన కార్యక్రమంలో 3. కనీసం ముఖ్యమంత్రిని తన కాన్స్టిట్యూన్సీలో ఉన్న 10,000 ఇళ్లను ఇంత నష్టమైంది. మొన్నటి వర్షాలు, బియ్యాలు దర్శినాయి, బట్టలు దర్శినాయి, తినడానికి తిండి లేదు. తినడానికి తిండి కూడా మున్సిపాలిటీ వ్యాన్లలో కొన్ని తెచ్చిపెట్టింది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి వరంగల్ మీకు ఓటేసి రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించింది. మీరు చేసేది ఇదేనా న్యాయం? మీ పర్సంటేజ్లకు లొల్లులు పెట్టుకొని కాంప్రమైజ్ అవుతారు. కానీ పక్క నుండి వరంగల్కు తీసుకురానప్పుడు మీ మంత్రి పదవి రాజీనామా చేయండి. నాకు చేతన ఏం కాలేదా? మీరు పక్కన ఉంటారు. కనీసం మన ప్రాంతం కూడా, వరంగల్ ప్రాంతం అంతా నీట మునిగిందా? మన ప్రాంత ప్రజలంతా కూడా నష్టపడ్డారా లేదా? బీఆర్ నగర్ ఎంత దూరం, సంతోష్ మాత కాలనీ ఎంత దూరం, శివనగర్, ఎస్ఆర్ నగర్ గురించిందా? ఏది అంటే వరంగల్ ప్రజలు మీకు ఓటేసి ఆశీర్వదించి ఒక మంచి స్థానంలో మీరు కూర్చుండబెట్టినందుకు మీరు చేసేది వరంగల్ ఇదేనా? పోనీ మీ పనులు అవుతారు లేవంటే మీరు అలుగుతారు, పంచాయతీ పెట్టుకుంటారు, మీ పర్సంటేజ్ అక్కడ కాంప్రమైజ్ అవుతారు. ఇక్కడ ప్రజలు చేసిన తప్పేంటి? మీరు అంటే ఇక్కడి ప్రాంతాన్ని ఏమన్నా డెవలప్ కావాలంటే ముఖ్యమంత్రిని చూస్తే లాభమా నష్టమా? మీరు 2 ఏళ్ళ కానీ ఒక తట్టడి మట్టి పోసినా అంతా ఉంటున్న రోడ్లలో ఇప్పుడు ఎట్లున్నాయి, వర్షాలకు దెబ్బతింది. ఎక్కడన్నా ఒక తట్టడి మట్టి ఆ భారతీయ జనతా పార్టీ శాశ్వత పరిష్కారం. మన వరంగల్కు ఎక్కడ వరదలు వచ్చినా పోయేది 3. ఒకటి మన చెట్లకు పోయేది, ఒకటి దేశాపేట ఫిల్టర్ పెట్టి కానీ పోవాలి వాటర్. మన వరంగల్కి 3 కదా. వీటిని అలా ప్రతిసారి ప్లాస్టిక్, ఇప్పుడు మొన్న వరదలలో చూస్తాను తీగలు ఉంటే మీదికి మొత్తం ప్లాస్టిక్. కనీసం క్లీన్ చేయించినావా నువ్వు? మాకు కాంగ్రెస్ నుండి ఓడిపోయి ధర్నాన్ని చెప్పి వర్షాలు పడే ముందు క్లీన్ చేయాలని వర్షాకాలం ఎన్ని ప్లాస్టిక్లు దట్టినాయి. శాశ్వత పరిష్కారం ఎంత పెద్ద పని అయి భద్రకాళి బండు కడితే దానికి పూర్తిగా శాస్త్రీయంగా లేకపోయా. వాటర్తో ఓపెన్ కావాలి గేట్, అది అయితే లేపాయ. ఇట్లాంటి పదవి మీకు ఒక మంత్రి వర్గంలో ఉండి మీరు చేసిన వరంగల్కి ఈ 3 వీటిని సరి చేయించుకోలేకపోతారా? దయచేసి ఇప్పటికైనా ఇంకా 3 ఏళ్ళు ఉన్నది, శాశ్వత పరిష్కారం చేసి ఏదో వాళ్ళు వచ్చినప్పుడు వృధల వాళ్ళ తప్పైతే కాదు కదా, లేకనే వచ్చి కట్టుకుంటుంది. ఆ ఇండ్లకు శాశ్వత పరిష్కారం చూస్తానవా? ఇల్లు కట్టిలేవా? నువ్వు రాష్ట్రంలో మంత్రివర్గంలో ఉన్నావు. కాలనీలు ఎన్ని కాలనీలు ఉన్నాయి మనకు మాట వరంగల్? తడవాగానే వచ్చి కనీసం అట్లనే వచ్చి చూసిపోయిందా? ఇంత అన్యాయమైన ఇకనైనా బుద్ధి తెచ్చుకొని చేస్తున్నావు, రాజీనామా చేయాలి. ఏమన్నా శరం ఇజ్జత్ ఉంటే రాజీనామా చేయాలి. లేదు అనుకుంటే పట్టించడం శాశ్వత పరిష్కారం. 2 ఏదో ఒకటి చేయండి. 70 కోట్లు పెట్టామని ఆ ఖర్చు తీసుకుంటారా వరంగల్ ప్రజల మీద? ఇప్పటికైనా వరంగల్ ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం.
కర్నూలు శుక్రవారం ఉదయం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి. ఆసుపత్రిలో ముఖ్యమైన వార్డుల్లో తిరిగి రోగులకు వైద్య సేవలు అందిస్తున్న తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎమర్జెన్సీ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ న్యూరో సర్జరీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ యూనిట్ ఫీమేల్ ఆర్థో మేల్ ఆర్థో తదితర వార్డులను పరిశీలించి రోగుల బాగోగులను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్కి రావడమే మంచిది బీదవాడు. లేకపోతే కొంచెం పేషెన్స్గా ఉండాలన్న ఓపిక గట్టి ఇవ్వడం కంప్యూటర్ ఇబ్బంది ఏం లేదు. బాగుంది, నయమైంది. అప్పుడు మీరు అప్పుడు హాస్పిటల్లో ఉండేటప్పుడు ఎక్కడ ఇబ్బంది పెట్టారా? చాలా బాగుంది. భోజనం అది బాగా భోజనం ఐసీలో పెట్టారు 5 రోజులు. తర్వాత ఇంజోగ్రామ్ చేశారు. సో డాక్టర్స్ కూడా బాగానే చూస్తున్నారు. అంతా మేడం మొత్తం ట్రీట్మెంట్ అది ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. చిరంజీవులు ఎగ్జిక్యూటివ్ బాగా లేట్ అయింది మేడం, బాగా లేట్ అయింది. అంటే యాక్చువల్గా ఏంటంటే 10 వర్క్స్ టెండర్స్ వన్ టైం వచ్చింది. యూరిన్ అది బయట అది ఎవరు లేరు.
జాతీయ ఐక్యతా దినోత్సవం భీమారంలో 2K రన్ నిర్వహించిన పోలీసులు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని భీమారం మండల కేంద్రంలో శుక్రవారం రోజున శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి వేణుచందర్ OK రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీరాంపూర్ సిఐడి వేణుచందర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి వల్ల నేడు భారతదేశం పటిష్టంగా ఉందని ప్రజలందరూ దేశ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లక్ష్మీ ప్రసన్న, వివిధ గ్రామాల యువకులు, రాజకీయ పార్టీలు పాల్గొన్నారు. Okay, right. Thank you. Bye. Okay, right. Thank you. Bye. Okay, right. Thank you. Bye. ఏలూరు జిల్లా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా నూజివీడు టౌన్ రూరల్ పోలీస్ రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం చేసిన పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, IIIT విద్యార్థులు సేకరించిన బ్లడ్ ను రెడ్ క్రాస్ సంస్థ ద్వారా తలసేమియా వ్యాధి బాధితులకు పంపించనున్నట్లు తెలిపిన డీఎస్పీ ప్రసాద్. ప్రతి సంవత్సరం 21 అక్టోబర్ పోలీసు అమరవీరుల యొక్క సంస్మరణ దినం మనం జరుపుకుంటున్నాము. దీనికి ముఖ్య కారణం ఏంటంటే 1959లో సియాచిన్ గ్లేషియర్ దగ్గర లడఖ్లో సిఆర్పిఎఫ్ జవాన్లు ఒక 10 మంది మన యొక్క దేశ సరిహద్దులో చైనా ముష్కరుల మీద బాగా యుద్ధం చేసి వాళ్ళ యొక్క ప్రాణాలను అర్పించారు. ఆ అర్పణకి సంబంధించి ఆ ఖ్యాతికి వాళ్ళ సంస్మరణ చేసుకోవడానికి, అలాగే పోలీసు అమరవీరులు ఎవరైతే తమ ప్రాణాలని మన సమాజం యొక్క రక్షణలో త్యాగం చేస్తారో వాళ్ళ యొక్క పేర్లని, వాళ్ళ యొక్క త్యాగదనతని మనము ఎప్పుడు సంస్మరణ చేసుకోవడానికి 21 అక్టోబర్ని ఎప్పుడు మనం అమరవీరుల సంస్మరణ దినం కింద మనం జరుపుకుంటున్నాము. ఈరోజు మన నూజివీడు టౌన్ పోలీస్ స్టేషన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్ ఇలాకాలో ఉన్న మండలాల్లో ఉన్న మన ఆటో డ్రైవరు మిత్రులు, అలాగే IIIT స్టూడెంట్స్ మరియు పోలీసు ఆఫీసర్స్, కానిస్టేబుల్స్ వీళ్ళందరూ ఈ రక్తదాన శిబిరం గురించి ఈరోజు మన యొక్క నూజివీడు ఆసుపత్రిలో రక్తదాన శిబిరంలో హాజరయ్యారు. ఈ రక్తదాన శిబిరానికి సంబంధించి మన ఏలూరు నుంచి కొలి రమణ గారు దీన్ని కోఆర్డినేట్ చేశారు. రెడ్ క్రాస్ సంస్థకు సంబంధించి చేశారు. ఏదైతే ఇప్పుడు ఈ యొక్క బ్లడ్ ఇస్తున్నామో మనం ఈ తలసీమ ఈ యొక్క పేషెంట్స్ కి ఈ యొక్క బ్లడ్ వెళ్ళేటట్టుగా అది ఏర్పాటు చేస్తున్నారు. ఈ చక్కటి కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. మరో భారీ అంతరిక్ష యాత్రకు ఇస్రో సిద్ధమైంది. ఆదివారం సాయంత్రం 5:26 గంటలకు 4410 కిలోల బరువుతో కూడిన CMS-03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని బాహుబలి రాకెట్ గా పేరుగాంచిన LVM-M5 ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ప్రయోగం శ్రీహరికోటలోని 2వ లాంచ్ ప్యాడ్ లో జరగనుంది. ఇప్పటికే శనివారం సాయంత్రం 5:26 గంటలకు కౌంటౌన్ ప్రారంభమైంది. భారత నావికాదళ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఉపగ్రహాన్ని ఇస్రో అభివృద్ధి చేసింది. రేపటి ప్రయోగం సాఫీగా సాగాలని కోరుకుంటూ ఇస్రో చైర్మన్ ఎస్ నారాయణ్ శనివారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కవిత గారు, లక్ష్మీ గారు, మూడు గాజువాక, ఈ యశోగారు, శ్రీవాణి వెంకటలక్ష్మి గారు కవిత గారు, లక్ష్మీ గారు, మూడు గాజువాక, ఈ యశోగారు, శ్రీవాణి వెంకటలక్ష్మి గారు November 2025, we have targeted the launch of LVM-3M5 CMS-03 mission. The CMS-03 is a communication satellite which will be placed in the orbit
by the LVM-3 M5 launch vehicle. This satellite is the heaviest satellite, 4,410 kg, ever lifted by Mark III vehicle for placing in the geotransfer orbit. And this is going to be a very, very important satellite, highly useful for the communication purpose. And right now, the entire activities are going on in Sriharikota. The total vehicle, satellite, everything is ready for the launch. The launch is targeted tomorrow evening around 5 o'clock, 26 minutes in the evening. న్యూక్లియర్ ఆయుధ పరీక్షలు ప్రారంభించాలని ఇచ్చిన తన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇతర దేశాలు అణు పరీక్షలు నిర్వహిస్తున్నందున అమెరికా కూడా అదే దారిలో నడుస్తుందని తెలిపారు. రిపోర్టర్లు సాంప్రదాయ అండర్ గ్రౌండ్ టెస్టులు చేస్తారా అని అడగగా త్వరలోనే అందరికీ తెలుస్తుందని సమాధానం ఇచ్చారు. అయితే ఎప్పుడు ఎక్కడ పరీక్షలు నిర్వహిస్తారో వెల్లడించలేనని స్పష్టం చేశారు. Talking about literally resuming underground nuclear detonation tests. You'll find out very soon, but we're going to do some testing. Yeah, other countries do it. If they're going to do it, we're going to do it. Okay, you can't clarify whether you'll resume. I'm not going to say yet. I mean, I know exactly what we're doing, where we're doing it, but other countries are doing it, and if other countries do it, we do it. Are you talking about literally resuming underground nuclear detonation tests? You'll find out very soon, but we're going to do some testing. Yeah, other countries do it. If they're going to do it, we're going to do it. Okay, you can't clarify whether you'll resume. I'm not going to say yet. I mean, I know exactly what we're doing, where we're doing it, but other countries are doing it, and if other countries do it, we do it. Are you talking about literally resuming underground nuclear detonation tests? You'll find out very soon, but we're going to do some testing. Yeah, other countries do it. If they're going to do it, we're going to do it. Okay, you can't clarify whether you'll resume. I'm not going to say yet. I mean, I know exactly what we're doing, where we're doing it, but other countries are doing it, and if other countries do it, we do it. హుస్నాబాద్ లో మహిళా రైతు తారవ్వకు జరిగిన నష్టం ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో వెంటనే సహాయం అందింది. వర్షానికి కొట్టుకుపోయిన 106 క్వింటాల వరి ధాన్యానికి ప్రభుత్వం క్వింటాలకు 2390 చొప్పున మొత్తం 2.55 లక్షలను ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేసింది. సోషల్ మీడియాలో ఆమె విలపిస్తున్న దృశ్యాలు వైరల్ కావడంతో అధికార యంత్రాంగం చురుగ్గా స్పందించింది. తనకు వెంటనే సహాయం అందించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి తారవ్వ కృతజ్ఞతలు తెలిపారు. ఆ వాళ్ళకు ఎట్లా మంచిగా లేకుండా మాకు పైసలు వేసింది వాళ్ళు. నమస్కారం. మాకు ఆ బాధ ఒక ముందుకి బాధ వచ్చింది కాబట్టి మమ్మల్ని కనుకరించి రేవంత్ రెడ్డి సార్ గారు, పున్నం పవర్ గారు, ఆ మేడం గారు మమ్మల్ని ఆదరించి మాకు డబ్బులు వేసింది. మా అందరికి వచ్చిన బాధ ఒక ముందుకి మాకు ఈ బాధ కలిగింది కాబట్టి వాళ్ళు మమ్మల్ని అన్నిట్లో ఆదుకున్నారు. గోదావరికని జీఎం కాలనీలోని సంజీవాంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం గుడి తలుపులు మూసివేసిన అనంతరం దొంగలు ఆలయంలోని తాళం వేసి ఉన్న హుండీ తాళం పగలగొట్టి అందులోని సొత్తును దోచుకెళ్లారు. గత 3 నెలలుగా దేవుడి హుండీని తెరవలేదని, అందులో దాదాపు 15,000 రూపాయల మేర ఉండవచ్చని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ వెల్లడించారు. పోలీసులు దేవుడి హుండీని పగలగొట్టిన దొంగలను గుర్తించాలని కోరారు. కాగా శనివారం ఉదయం ఆలయ ప్రాంగణాన్ని దొంగలు పగలగొట్టిన హుండీని 1 టౌన్ పోలీసులు పరిశీలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జీఎం కాలనీ శ్రీ సంజీవాంజనేయ స్వామి దేవాలయంలో నిన్న రాత్రి ఆలయం మూసివేసి వెళ్ళిన పిమ్మట ఉదయం వచ్చి లేచి చూసే ఉదయం ఆలయానికి వచ్చేసరికి ఈ యొక్క హుండీ బద్దలించడం జరిగింది. హుండీ 2-3 నెలలుగా తీయకపోవడం లోపల దాని యందు 15,000 నుండి 20,000 మధ్యన రుసుము ఉన్నది. కావున మేము ఎంతో బాధపడుతున్నాం, విచారిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. జై జై హనుమాన్, జై హనుమాన్, జై జై హనుమాన్. మన గోదావరికని జీఎం కాలనీలో శ్రీ సంజీవాంజనేయ స్వామి దేవాలయంలో నిన్న రాత్రి హుండీని బద్దలుగొట్టి దొంగలించబడినది. ఆ హుండీలో గత 3 మాసాలుగా అనగా శ్రావణ మాసం,
అలాగే వినాయక చవితి పర్వకాలం, అలాగే దేవీ శరన్నవరాత్రుల్లో కూడా హుండీలో పడ్డటువంటి రుసుము 15 నుంచి 20,000 మధ్యలో ఉంటుంది అంచనా వేస్తున్నాము. కావున పోలీసు వారికి నా యొక్క విజ్ఞప్తి, ఈ యొక్క దొంగలను పట్టుకోవాలని మా యొక్క మనవి చేసుకుంటున్నాం. జై హనుమాన్, జై శ్రీరామ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.